దేవుడు వరం ఇచ్చినా కూడా పంతులు అలౌ చేయలేదన్నది ఎంత నిజమో అదే విధంగా కోర్టులు వాళ్ళకి బెయిల్ ఇచ్చినప్పటికి కూడా ఎంతో మంది ప్రిజనర్స్ జైళ్లలోనే మగ్గిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఒకటే ఒక కారణం, 2500, 3000, 4000 ఫైన్ కట్టకపోవడం. బెయిల్ ఆర్డర్ వస్తుంది కానీ బెయిల్కి షూరిటీలు ఇవ్వలేక వాళ్ళు జైళ్లలోనే మగ్గిపోతున్నారు. నిజంగా దీనికి మించినటువంటి దయనీయమైన స్థితి ఏముంటుంది చెప్పండి? వాళ్ళు ఆల్రెడీ తప్పు చేసి జైల్లో పడ్డారు కానీ వాళ్ళ శిక్షకి ఫైన్ ఇచ్చింది కోర్టు, వాళ్ళకి బెయిల్ ఆర్డర్ రిలీజ్ చేసింది కానీ ఫైన్ కట్టలేని పరిస్థితి. అలా ఉండడం వల్ల జైళ్లలోనే మగ్గిపోతున్నారు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే నియర్లీ 5 లక్షల ప్రిజనర్స్ అలా ఉన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా కూడా అదే పరిస్థితి. సో దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకి బెయిల్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళ కోసం ఒక కొత్త స్కీమ్ తీసుకురాబోతుంది. ఏంటంటే ఎవరైతే ఈ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళతోని పని చేపించి జైల్లోనే వాళ్ళతో డబ్బులు ఎర్న్ చేపించి ఆ డబ్బులతోనే వాళ్ళు బయటకు వచ్చే విధంగా ఒక వెసులుబాటు అయితే తీసుకొని వస్తుంది. సో ఇది అందరికి తెలియాల్సినటువంటి విషయం. థ్యాంక్ యూ.